వారు ఉదయకాలం తినేది మనం తింటే చాలా బాగుంటుంది. మనం ఉదయం 2 ఇడ్లీలు వేసుకొని ఇంత సాంబార్ వేసుకొని తినేసి ఫుల్గా తిన్నానని అంటే ఖచ్చితంగా డయాబెటిక్ అవుతావు. వాళ్ళు మిడిల్ ఈస్ట్లో అట్లాంటి భోజనం తినరు. వాళ్ళు ఏది తిన్నా ఒక 2 ఒలివలు, 2 డేట్స్, తర్వాత 2 పిస్తా, 2 అన్నీ తినేసి చివరికి ఒక గ్లాసులో పాలు తాగుతారు. మామూలు మన పాలు కాదు. నేను చెప్తే మీరు తాగరు అనుకుంటా. తాగుతారా? గాడిద పాలు తాగుతారా? చెప్పరేంటి? కాస్ట్లీ, మీకు తెలియదు అనుకుంటుంది. సామెత మాత్రం వేమని చెప్పినాడు, గంగ గోవు పాలు గట్టెడైననేమి చాలు, కడువిడైననేమి కరంపాలు. కరంపాలు అంటే గాడిద పాలు అని. మీకు తెలుసో తెలియదు, చిన్న ఊర్లోన ఇట్లా గాడిదని పట్టుకొని వస్తుంటారు ఉదయకాలమున, గాడిద పాలమ్మ గాడిద పాలు అని. లీటర్ 500 పైన ఉంటాయి. మామూలు మీ పోపుడు పాలు ఎంత ఉంటుందో 200, 200, 300 ఎంతో ఉంటుంది. విజయ్ కానీ ఇంకేదైనా కానీ గాడిద పాలు చాలా కాస్ట్లీ. ఆ గాడిద పాలు ఒక గ్లాసు, గాడిదవి కానీ ఒంటెవి కానీ గుర్రము కానీ ఇలాంటివి తాగి, ఒక గ్లాసు పాలు తాగి 2 డేట్స్ అంటే 2 ఖర్జూరాలు, 2 యాలకులు, తర్వాత ఏంటి 2 ఫిగ్ ట్రీస్, అంజూర పండ్లు, ఇవన్నీ తిన్నారనుకో, వస్తుందా? షుగర్ రమ్మన్న రాదు, బీపీ రమ్మన్న రాదు, థైరాయిడ్ రమ్మన్న రాదు, ఏం రమ్మన్న రాదు. మనం ఉదయం లేచిన వెంటనే 2 ఇడ్లీలు, సాంబార్ వేసుకుని దోశలు అన్నీ తినేసి ఫుల్ తేవతా వస్తే మనకు ఖచ్చితంగా వస్తుంది. ఆయన భోజనం అది, ఆయన శిష్యుల భోజనం అది. ఎప్పుడు అలాగే ఉన్నారు వాళ్ళు. అందుకనే మీకు తెలుసు కదా, యేసుప్రభు వారు 5,000 మందికి భోజనం పంచిపెట్టేప్పుడు కూడా పిల్లవాడు తీసుకుని వచ్చింది 5 రొట్టెలు 2 చేపలు. రొట్టెలు అంటే జొన్న రొట్టెలు కాదు, సద్దు రొట్టెలు కాదు. వాళ్ళకి 2 రకాలైన రొట్టెలే వేస్తారు మిడిల్ ఈస్ట్లో. బార్లీతో చేస్తారు పేదవాళ్ళు అయితే, మాలాంటి వాళ్ళు. మీలాంటి ధనవంతులైతే గోధుమతో రొట్టెలు చేస్తారు. బార్లీ అంటే ఎవల రొట్టెలు. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం, ఎవల కోత పరిస్థితిలో వాళ్ళు వచ్చినారు కనుక పేదవాళ్ళు ఎవలు అంటే బార్లీ. మామూలుగా బార్లీ మీరు జ్వరం వచ్చినా కూడా తాగరు కదా, ఎందుకంటే అది జ్వరం రోగగ్రస్తులకి, ముసలి వాళ్ళకి మాత్రమే అది వాడుకునేది అని అంటాం. కానీ అది ఆరోగ్యానికి హానికరం, బిబ్లికల్. మీరు బైబిల్ నమ్మండి, బైబిల్ భోజనం తినండి, ఆరోగ్యంగా ఉంటారు. విచిత్రం ఏంటంటే మన క్రైస్తవ జీవితంలో బైబిల్ నమ్మము. బోధించడానికే బైబిల్, వినటానికే బైబిల్, ఇంట్లో పట్టుకోవటానికే బైబిల్, జీవితానికి కాదు. అర్థమైతే? నాకు తెలుసు చాలా 90% బిలీవర్స్, 90% సంఘాలు ఇట్లే ఉంటాయి. ఆదివారం మాత్రమే బైబిల్, సోమవారం నుండి శనివారం దాకా బైబిల్ లేదు. బైబిల్ అన్నిటికీ, బైబిల్ మనలో ఒక భాగం. ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. భోజనము, పానము, బట్టలు, మాట తీరు, ప్రవర్ధన, జీవితము, వ్యవహార శైలి అన్నిటికీ బైబిలే. ఆ బైబిలే యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఇక్కడ యేసు ప్రభువారు వారి ఇంటికి వచ్చినప్పుడు వారు ఆయన శిష్యులకు కూడా ఆతిథ్యం ఇచ్చినట్లు వాక్యాల్లో మనం చూస్తాం. హౌస్ ఆఫ్ రెసిడెన్స్, హోమ్ అవుట్ సైడ్ హోమ్. మనం ఇంట్లోనే ఉంటాం, కానీ బయటికి వెళ్ళినా కూడా మన ఇంటికంటే ఇంకా బాగుండే ఇళ్ళు మాదిరి కనిపిస్తాయి. పేద ఇళ్ళే, కానీ ఇంట్లో ఏముంటుంది? బయట ఏముండదు. మీరు ఎంత దూరం వెళ్ళినా ఇంటికి రావాలని ఎందుకు అనుకుంటారు? బయట బిర్యానీ తిన్నా ఇంట్లో చట్నీ, అన్నం తినాలని ఎందుకు అనుకుంటారు? బయటికి ఇంట్లోకి తేడా చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే ఇంట్లో ప్రేమ. బయట అంటే ఏదో హోటల్కి వెళ్తే వ్యాపారం, అది మనం ఏదో డబ్బులు ఇస్తాం, వాళ్ళు ఏదో భోజనం పెడతాం. వీళ్ళు అలా కాదు, ఇంట్లో ప్రేమ, అఫెక్షన్ ఉంటుంది. అందుకే సామాన్యమైన భోజనం కూడా ఇంటి భోజనం రుచికరంగా ఉంటుంది అంటారు. ఇంటి భోజనంలో ఫుడ్ పాయిజనింగ్ ఉండదు, ఇంటి భోజనంలో అనర్థాలు దాపరించదు. ఇంటి భోజనం మానేసి ఒక్కసారి బయట భోజనం తింటేనే కొంతమంది పడకేస్తారు. ఏమంటే నిన్న బయట తిన్నాను, ఫుడ్ పాయిజనింగ్ అయింది, హాస్పిటల్. అందుకే మేము కూడా ఆత్మీయంగా ఏం చెప్తామంటే, దేవుని మందిరంలో వాక్యం వినండి. ఎక్కడికో పోయి వింటూ ఉంటారు, ఎక్కడో. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాయి, అందరికీ అర్థం కావు. వాళ్ళకొక్కటి అర్థమైతే చాలు. ఇంటి భోజనము మీరు చూడండి, సంగటి అయినా,
జొన్న రొట్టెలైనా సాధారణమైన భోజనమైనా పచ్చడైనా అది పరమాన్నం. మీ ఇంట్లో భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లాడు ఇంతున్నాడు అనుకో, పక్కన ఎవరో తెలియదు, ఎవరో నైబర్స్ పొరుగువారు బిర్యానో ఏదో స్వీటో ఏదో చేశారు. మీ పిల్లోడిని పిలిచి, మీ పిల్లోడు బయటికి వెళ్ళాడానికి చిన్న పిల్లాడు, బాబు ఇట్రా ప్లేట్ తెచ్చుకోరా నీకు బిర్యానీ పెడతాను అన్నాడు. సరే ఇంటికి వచ్చి లోపలికి వచ్చి అడిగాడు, మమ్మీ పక్కన ఆంటీ వాళ్ళు బిర్యానీ చేశారంట ప్లేట్ తెచ్చుకోమను తీసుకెళ్ళనా అని అంటే ఏమంటారు మీరు? ప్లేట్ ఎంతకు రాక డేక్షా ఇస్తాను అందరికి తీసుకొని రా అంటారా? నిజమైన తల్లి ఏం చెప్తుంది చెప్పండి? నిన్ను బయటికి పోమ్మని ఎవర్రా చెప్పింది? కాదు, మా ఊరికి ఎట్లా పోయినాను, మా ఆంటీనే పిలిచింది, మా బిర్యానీ చేసిన ప్లేట్ తెచ్చుకోమని. నోరు మోసుకొని కూర్చో. ఇంకొకసారి నువ్వు బయటికి పోయినావా నీకు చెంపలు పడతాయి. కాదు, భోజనమే కదా పెట్టేది, వాళ్ళేం కాంది కాదు కదా, చెడ్డ కాదు కదా, వేరేది ఏం చేయరు కదా, మరి ఎందుకు నువ్వు అట్లా చెప్తావు? బయట దానికి నీ పిల్లవాడిని అలవాటు చేయకూడదు. నీ ఇంట్లో సంగటి ఉన్నా, జావ గంజ ఉన్నా, ఏదున్నా నీ ఇంట్లోనే తినాలని. బేతనీలో దైవవాక్యం బోధించబడుతున్నప్పుడు అది ఆరోగ్యకరంగా హితబోధ అని అంటారు. దేవుని వాక్యం వస్తున్నప్పుడు వినకుండా ఎక్కడో తిరిగేసి, కొంతమంది అన్ని సర్వీసులు చూసుకొని ఇక్కడికి వస్తారు. లాస్ట్ సర్వీస్ ఇది, ఎందుకంటే లాస్ట్ ఉంటారు కదా. కొన్ని అర్లీకి సర్వీసులు జరుగుతుంటాయి తెల్లవారుజాము నుండి, అన్నీ తిరిగేసి ఇక్కడ కూడా వస్తారు. ఏమంటే అన్నీ ఉండాలా బ్రదర్, అన్నీ ఉండాలని చెప్పడానికి బాగుంది, కానీ వాస్తవ జీవితానికి అలా కాదు. యేసు ఉన్న బేతనీ ఎవరు వస్తారో వారికి అక్కడ సమృద్ధి అయిన ఆత్మీయమైన ఆహారం ఉంది. ఏ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, ఆయన నివసించే ఇల్లు, ఆయన ఉండే ఇల్లు.